ఏపీలో రాగల 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని, ఈ అల్పపీడనం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రాగల 24 గంటల మధ్య బంగాళాఖాతంలో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం ఎఫెక్ట్ తో ఏపీలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కొన్ని చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జార్జ్ అందిస్తారు. జార్జ్, అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాకుండా ఈదురుగాలులతో కూడిన జల్లులు సైతం కూడా కురుస్తున్నాయి. అయితే ఈ రోజు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాతో పాటు ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అలాగే ఈదురుగాలులు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈదురుగాలుల ప్రభావంతో పంటలు కూడా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యానవన పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఏపీలో కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది మధ్య బంగాళాఖాతం అంటే ఉత్తర దిశగా పయనిస్తూ అల్పపీడనం మధ్య బంగాళాఖాతంలో చేరుకొని క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఇది బలహీన పడిన తర్వాత ఏపీలో 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు సైతం కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఎండల వేడి ఏదైతే ఉందో అది కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉంది. వడగాల్పులు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తత వ్యవహరించవలసిన అవసరం ఉందని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే అంటే మార్చి మొదటి వారం నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక ఎండలు పెరుగుకుంటూ వచ్చాయి. దాదాపుగా ఏపీలో చాలా చోట్ల కూడా 40 డిగ్రీల నుంచి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. 1-2 చోట్ల 41 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతానికి ఈ ఎండల నుంచి ఉపశమనం పొందేలాగా ఈ అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా వర్షాలు అనేవి కురిసాయి. దాదాపుగా 5 సెంటీమీటర్ల వర్షపాతం, 5 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా చాలా చోట్ల నమోదైంది. అయితే ఈ అల్పపీడనం బలహీన పడిన తర్వాత అదే స్థాయిలో ఎండ తీవ్రత కూడా 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఓకే, థాంక్యూ జార్జ్.